నెల్లూరు జిల్లా సంగం మండలం వంగల్లు గ్రామంలో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరంతో పాటు లేగదూడల ప్రదర్శనా పోటీలను విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిజిటల్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ డాక్టర్ డి శ్రీనివాసరావు హాజరై రైతులను ఉద్దేశించి ప్రసంగించారు. పాడి పశువుల ఆరోగ్య సంరక్షణతో పాటు లేగదూడలను శాస్త్రీయ పద్ధతుల్లో పెంచడం ద్వారా రైతులు అధిక ఆదాయం పొందొచ్చని ఆయన తెలిపారు. శిబిరంలో రైతులకు లేగదూడల పోషణ, ఆరోగ్య సంరక్షణ, ఆధునిక పశుపోషణ విధానాలపై అవగాహన కల్పించారు. లేగదూడ పుట్టిన అరగంట నుంచి గంటలోపు తప్పనిసరిగా జున్నుపాలు తాగించాలని సూచించారు. అలాగే పుట్టిన వెంటనే బొడ్డును శుభ్రంగా కత్తిరించి టింక్చర్ అయోడిన్ పూయడం ద్వారా ఇన్ఫెక్షన్లను నివారించొచ్చని చెప్పారు. పుట్టిన 7 నుంచి 10 రోజులలోపు మొదటి డీవార్మింగ్ చేయించి అనంతరం క్రమం తప్పకుండా నట్టల నివారణ మందులు వేయించాలని సూచించారు. దూడల ఎదుగుదలకు అవసరమైన టీకాలను సమయానికి వేయించడం ఎంతో ముఖ్యమని, పాడి రంగంలో లాభదాయకత పెంచేందుకు సెక్స్ సార్టెడ్ సెమన్ సాంకేతికతపై రైతులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. రైతులు ఆధునిక పశువైద్య సేవలను సద్వినియోగం చేసుకుని శాస్త్రీయ యాజమాన్య పద్ధతులు పాటించడం ద్వారా ఆర్థికంగా మరింత బలోపేతం కావాలని డాక్టర్ డి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. నా పేరు డాక్టర్ డి శ్రీనివాసరావు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డిఎల్డిఏ కొవ్వూరులో పనిచేస్తున్నాను. ఈరోజు వంగల్లు గ్రామంలో ఈ యొక్క సంగం మండలంలో ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సా శిబిరము మరియు లేగదూడల ప్రదర్శన అయినటువంటి పోటీలు అనేటువంటిది నిర్వహించడం జరిగింది. ఈరోజు ఇక్కడ నిర్వహించినటువంటి పోటీల్లో ఈ యొక్క రైతులందరికీ కూడా మరి అవగాహన సదస్సును కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సదస్సులో ముఖ్యంగా లేగదూడల పోషణ, పుట్టినటువంటి దూడన దగ్గర నుంచి కూడా అది పెరిగి పెద్దయి మంచి మేలుజాతి గేదెగా అభివృద్ధి చెందే వరకు కూడా దానికి కావలసినటువంటి వివిధ దశలలో ఏమేమి చేయాలనేటువంటిది కార్యక్రమం అంతా కూడా రైతులకి కూలంకషంగా వివరించడం జరిగింది. దీనిలో భాగంగా పుట్టినటువంటి ప్రతి దూడకి కూడా అరగంట నుంచి గంటలోపు జున్నుపాలు తాగించాలి. అలాగే బొడ్డు కత్తిరించి టింక్చర్ అయోడిన్ పూసి అది భద్రం చేయాలి. అలాగే ప్రతి దూడకు కూడా పుట్టినటువంటి వారం నుంచి 10 రోజుల్లోపు మొట్టమొదటిగా డీవార్మింగ్ కార్యక్రమం నిర్వహించుకుని ఆ తర్వాత రెగ్యులర్గా డీవార్మింగ్, వ్యాక్సినేషన్స్ అన్నీ కూడా మనం చేసుకున్నట్లయితే దూడలకి మంచి ఎదుగుదల వచ్చి అవి రానున్నటువంటి దినముల్లో మంచి పాడి పశువులుగా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉందని రైతులకి నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో వంగల్లు గ్రామ పెద్దలు రఘురామయ్య గారిని కూడా ఆహ్వానించి వారి ద్వారా ఈ కార్యక్రమం అనేటువంటిది ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ ద్వారా రైతులకి మేలు చేకూర్చాలనేటువంటి ఉద్దేశంతో ప్రభుత్వం దీని యొక్క ఖరీదు కూడా 500 నుంచి 150 రూపాయలకి తగ్గించడం కూడా జరిగింది. కాబట్టి రైతులందరూ ఈ సెక్స్ సార్టెడ్ సెమన్ వాడుకుని వాళ్ళ పశువు ఎదకొచ్చినప్పుడు ఇంజక్షన్ వేయించినట్లయితే పుట్టేటువంటి దూడల్లో 90% ఆడదూడలు పుడతాయి. కాబట్టి రైతులకి ఎంతో మేలు జరుగుతున్నటువంటి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం జరుగుతుంది. శుభమస్తు షాపింగ్ మాల్. పెళ్లి జీవితంలో వచ్చే పవిత్రమైన క్షణం. ఆ క్షణం ఎప్పటికీ గుర్తుండిపోవాలంటే మరింత ప్రత్యేకంగా ఉండాలి. మీ శుభలగ్నం కోసం అద్భుతమైన సంప్రదాయ వస్త్రాలతో సిద్ధం శుభమస్తు షాపింగ్ మాల్. కన్నుల పండువగా హృదయాలను హత్తుకునేలా ప్రతి డ్రెస్, ప్రతి చీరలో ప్రేమను నేసి భావాలనల్లిన శ్రేష్టమైన కలెక్షన్స్. 1+1 లైట్ వెయిట్ పట్టు శారీస్ 850 రూపాయలు, 1+1 పోచంపల్లి శారీస్ 1200 రూపాయలు, 1+1 కుప్పడం పట్టు శారీస్ 2500 రూపాయలు, 1+1 సాఫ్టీ పట్టు శారీస్ 2200, 1+1 బ్లౌజ్ పట్టు శారీస్ 4000, కళ్యాణం ప్యాక్ పట్టు శారీ 2500, వడ్డానం ప్లస్ నెక్లెస్ ప్లస్ బ్లౌజ్ వర్క్ ఉచితం. 3 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్ 899, 2 బ్రాండెడ్ లెగిన్స్ 299, 3 బ్రాండెడ్ నైట్ డ్రెస్సెస్ 899, 3 జైపూర్ ప్రింట్ నైటీస్ 550, బ్రాండెడ్ మెన్స్ వేర్, ఎథ్నిక్ వేర్ మరియు కిడ్స్ వేర్ పై అప్ టు 50% ఆఫ్. ఇలా మీ జీవితంలోని అద్భుతమైన క్షణానికి అదే స్థాయిలో అద్భుతమైన వస్త్రాలు. ప్రతి వేడుక శుభకరం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.